అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఈ శ్లోకంలో దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ, ద్విజులలో అంటే బ్రాహ్మణులలో ఉత్తముడైన వాడు అని అర్థం. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షాన ఉన్న ప్రధాన సైన్యాధిపతుల గురించి కూడా వినండి. వారు నాయకత్వం వహించడానికి ప్రత్యేకంగా అర్హత కలిగి ఉన్నారు. వీటిని ఇప్పుడు మీకు వివరిస్తున్నాను అని అంటారు. ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన సొంత పక్షంలో ఉన్న గొప్ప యోధులు మరియు సేనాధిపతుల పేర్లను స్మరించుకోవడం ద్వారా తనలో కొత్త ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నిస్తాడు.